హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే ఇండియన్ బ్యాంక్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత మంచి నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. లోకల్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళు దీనికనేది అప్లై అనేది చేసుకోండి. చాలా వేకెన్సీసే రిలీజ్ అయితే చేశారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఇండియన్ బ్యాంక్‌లో కాబట్టి మన సొంత ఊర్లో, మన సొంత రాష్ట్రంలో మనకు దగ్గరగా ఉండే బ్యాంక్‌లో అనేది జాబ్ అనేది చేసుకోవచ్చండి. దీనికి అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ప్రతి స్టేట్‌కి కూడా ఉన్నాయి ఈ వేకెన్సీస్. ప్రతి స్టేట్‌లో ఉండే వేకెన్సీ లిస్ట్ అంతా ఇప్పుడు చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తుంటాము. అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ పోస్ట్ చేస్తుంటాము. అండ్ ఇంటర్వ్యూ డేట్స్, జాబ్ మేళస్ ఇలాంటివన్నీ అందులో పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్. అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దీన్ని డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి ఆన్లైన్లో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 అని ఇచ్చారు ఇండియన్ బ్యాంక్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే invite application for local bank officer. The selected candidate shall be పోస్టెడ్ ఇన్ ద అప్లైడ్ స్టేట్ ఓన్లీ. ఏంటంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కే అప్లై చేసుకోండి అని అయితే ఇక్కడ ఇచ్చారు. ది డీటెయిల్స్ వేకెన్సీ ఆర్ ఫాలో అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవి తమిళనాడుకి టోటల్ 160 ఉన్నాయి. కన్నడ వాళ్ళకి 35 అయితే ఉన్నాయి. మనకి తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఇచ్చారు చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మహారాష్ట్ర వాళ్ళకి 40 ఉన్నాయి. గుజరాత్ వాళ్ళకి 50 ఉన్నాయి. టోటల్ 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కే అప్లై చేసుకోండి అని వీళ్ళు ఇక్కడ చెప్పేశారు ఆల్రెడీ. అయితే మీరు ఏంటంటే మన స్టేట్ వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి 50 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోండి. అది. అండ్ నెక్స్ట్ మీ తమిళనాడు, కన్నడ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అది. అండ్ దీని స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్, మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ని ఇక్కడ ఇచ్చారు కదా. ఎప్పుడు August 13th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్స్ ఛార్జెస్ ఆన్లైన్లో ఎండింగ్ డేట్ ఎప్పుడు మనకి September 2 వరకు అయితే ఉంది. ఇది మనకి మినిమం ఏంటంటే ఒక 20 days అనేది గ్యాప్ అనేది ఇచ్చారు. ఈ 20 డేస్లో మీరు అనేది ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పే స్కేల్, మనకి శాలరీ ఎంత ఇస్తారు అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఏంటంటే అది అంటే మనకి శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఎంత ఉంటుందో అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా మనకి శాలరీలో అయితే ఖచ్చితంగా ఉంటాయని కూడా ఇక్కడ వీళ్ళు క్యాల్కులేట్ చేసి మరే చెప్తున్నారు. అది మనకి స్టార్టింగే 48,000 అనేది ఉంటుంది. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు. ఇవి చదవండి. అబోవ్ వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ మే వెరీ డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్స్ యాక్చువల్ రిక్వైర్మెంట్స్. మనకి ఏంటంటే ఈ వేకెన్సీస్ పెరగచ్చు, తరగచ్చు. అంటే మనకి బ్యాంక్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ద స్టేట్ ఎగెన్స్ట్ హూజ్ వేకెన్సీ దే ఆర్ సెలెక్టెడ్ అని ఇచ్చారు. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 12 years ద సర్వీస్ ఆర్ అప్ టు ద ప్రమోషన్. మనకి ఈ జాబ్లో జాయిన్ అయ్యాక 12 years అనేది జాబ్ చేస్తే ఆఫ్టర్ మనకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. అది ఒకటి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఎలిజిబుల్ క్రైటీరియాని ఇచ్చారు. నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్. మనకి ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అది ఒకటి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ ఏంటని ఇచ్చారు. పోస్ట్ వచ్చేసరికి లోకల్ బ్యాంక్ ఆఫీసరు
అండ్ మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎంత అంటే స్టార్టింగ్ 20 ఇయర్స్ అని ఇచ్చారు, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, చెప్తాను మీకు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఏ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ సచ్ బై ద జనరల్ గవర్నమెంట్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ డిగ్రీ అంటే ఈ గ్రాడ్యుయేషన్ అంటే నార్మల్ డిగ్రీ బీఎస్సీ బీకామ్ బీబీఏ అండ్ నెక్స్ట్ నార్మల్ ఏ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఏ డిగ్రీ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా సరే మీరు సర్టిఫికేట్ తీసుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదా, అంటే మనకు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు. సో వాళ్ళకి 5 years. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, నాన్ క్రిమినల్ లేయర్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళు, సో వాళ్ళకి 3 years. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ అండ్ డిఫైన్డ్ అండర్ ద రైట్స్ అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 10 years. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళకి ఏంటంటే 5 years. అండ్ పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ అని ఇచ్చారు కదా, వాళ్ళకి 5 years అని అయితే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ బాగానే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలా ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా వాళ్ళకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఈ డిగ్రీ మీద ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ కూడా అయితే పెడతారు. ఆ ఎగ్జామ్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏమేమి పెడతారు అనేది ఇచ్చారు. రీజనింగ్ ఇన్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 marksకి అండ్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్కి 40 marks అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ 35 marks అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్స్ 35 marks. టోటల్ 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 marks అయితే ఉంటాయి, 3 hours టైం అయితే ఉంటుంది. మనకి ఎగ్జామ్ లాంగ్వేజెస్ ఏంటంటే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇచ్చారు. సో అది మినిమం క్వాలిఫైయింగ్ ఇది కూడా ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 35%, మినిమం క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ అనేది 40% ఉంటుంది. సో ఇవి ఎలా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇది నేను ఏంటంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. మీ 2 passport size ఫొటోస్ అండ్ మీ ఆధార్ కార్డు అండ్ మీ డిగ్రీ వరకు ఉండే సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ అనేది చేయాలి. సో అది అప్లై చేసిన తర్వాత లాస్ట్ డేట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి September 2 లోపు అనేది అప్లై అనేది చేసుకోండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఆ చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.